అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు అఊజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు ఒక విషయం తెలియజేస్తారని హజరత్ అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయం ఏమిటి అంటే, నా దగ్గర ఉహూదు కొండ, ఉహూదు పర్వతం అంత బంగారం ఉంటే అందులో నా అప్పు తీరే అంతట ధనం తప్ప మిగతా అంతా కూడా 3 రాత్రులు గడిచేలోగానే అందులో ఒక్క చిల్లుగవ్వ కూడా నేను మిగలకుండా ఉండటాన్ని నేను ఇష్టపడతాను. అంటే అది మొత్తం కూడా నేను దాన ధర్మాలు చేసేస్తాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు తెలియజేశారని హజరత్ అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ బుఖారీ హదీస్ గ్రంథం, ముస్లిం హదీస్ గ్రంథంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. అంటే 3 రాత్రులు గడిచేలోగా నేను ఆ ధనాన్ని అంతటిని కూడా దైవ మార్గంలో ఖర్చు పెట్టేస్తాను, చేతులు దులుపుకుంటానని దీని యొక్క అర్థం. దీని ద్వారా ఆయన ఇహలోక సిరి సంపదల పట్ల ఎంతగా ఆసక్తి లేకుండా అనాసక్తత కనబరిచేవారో అర్థమవుతుంది. తన దగ్గర ధనం నిల్వ ఉండటాన్ని ఆయన ఎంతమాత్రం కూడా ఇష్టపడేవారు కాదని ఈ యొక్క హదీస్ ద్వారా అర్థమవుతుంది. ఇంకా అనేక సంఘటనలలో ఆయన పేదవారుగా లేదా మధ్యతరగతి వారుగా జీవించడం కోసం ఆయన ప్రయత్నించారు. ఎక్కువ ధనం లేదా ఎక్కువ వసతులు ఉంటే ఆరాధనకి లేదా దేవుడు ఇష్టపడ్డ జీవితం ప్రకారం జీవించడం కోసం మన మనస్సు లేదా మనిషి ఏ విధంగా తయారవుతాడు, ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని, అందుకోసం సాదాసీదా జీవితం గడపడానికి ఆయన ఇష్టపడేవారు. ఈ యొక్క హదీసులో రెండో విషయం మనకు అర్థమవుతుంది ఏమిటంటే, అప్పు అనే విషయం ఇక్కడ అర్థమవుతుంది. అంటే దేవుడు మనం మరణించాక కూడా మనం ఈ యొక్క అప్పు గురించి ప్రశ్నించడం జరుగుతుంది. అందుకే మనం ఎవరికైనా అప్పు తీసుకుంటే కనుక దానిని మోసం చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అది తిరిగి ఇచ్చేయడం కోసం ప్రయత్నించాలి. లేదా ఆ ఇచ్చిన వాడు కనీసం వాళ్ళని క్షమించడం కోసమైనా ప్రయత్నించాలి. మరి దీనికి సంబంధించి ఖురాన్లో 2వ సూరా అల్ బక్రాలో అనేక విషయాలు చెప్పబడ్డాయి. అంతేకాకుండా ఎవరైనా ఒక మనిషి చనిపోతే తన యొక్క కుటుంబ సభ్యులకు మరి ఎలాగైతే ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా ఎలాగైతే వీలునామా ప్రకారం పంచడం జరుగుతుందో, అలానే ఇంకా కొన్ని శిలారహమి లేదా ఆస్తిపాస్తుల గురించి కాకుండా మరి ఒక వ్యక్తి కనుక మరణిస్తే అతని యొక్క కుటుంబ సభ్యుల పైన కొన్ని హక్కులు ఉన్నాయి. ఉపవాసాలు ఉంటూ మరణిస్తే అతని యొక్క సంతానం దాన్ని పూర్తి చేయటం, అతను ఏదైనా అప్పులు చేసి ఉంటే వారి యొక్క సంతానం వాటిని నెరవేర్చడం, ఇంకా ఇలాంటి అనేక హక్కులు ఖురాన్ మరియు హదీసులో చెప్పబడ్డాయి. ఏది ఏమైతేనేమి నేను మనందరికీ కూడా అల్లాహ్ని ప్రార్థిస్తున్నాను, నరకం నుంచి రక్షించే స్వర్గభాగ్యాన్ని ప్రసాదించమని, మనందరికీ కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని ప్రసాదించమని నేను ఆ సృష్టికర్త అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.